నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయ్ ఘటనకు సంబంధించి వంగవీటి రాధ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. వంగవీటి రాధా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయ్ ఘటనకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో సంచలనం దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఆయన అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏంటి అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఒకటమ్మా, సో మెయిన్గా చెప్పాలంటే బాబు గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించలేదు. ఎప్పుడు ఆయన అజెండా ఏంటంటే D3 ఫార్ములా, అంటే డెవలప్మెంటే. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళది కూడా D3 ఫార్ములా. ఓకే, D3 అంటే వీళ్ళది దోపిడీ, దంచుకో, దోసుకో, దాసుకో. ఓకే, సో వీళ్ళకి తెలిసింది అది, బాబు గారికి తెలిసింది అది. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ విజయవాడ గడ్డ ఏదైతే ఉందో చదువుల తల్లి సరస్వతికి నిలయం ఇది. ఎంతోమంది విద్యావేత్తలు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఎంటర్ప్రైనర్సు, సినిమా రంగానికి సంబంధించిన మహామహులు రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకి నిలయమైన గడ్డ ఈ యొక్క కృష్ణా జిల్లా ప్లస్ విజయవాడ. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా మంచి మంచి పొజిషన్లో, మంచి మంచి వ్యాపారాల్లో ఉండేది మెయిన్గా వీళ్ళే. సో వీళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు, ఇటువంటి చిల్లర వేషాలు వేసే వ్యక్తులు కాదు. రెండోది, అసలు ఒక ఉందాతనం కలిగిన వ్యక్తులు ఉండే ఏరియా అది విజయవాడ. ఎప్పుడైతే ఈ చిల్లర మనుషులు, ఈ చిల్లర రాజకీయ నాయకులు ఈ యొక్క రాజకీయాల్లో ప్రవేశించారో అప్పుడే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. కొబ్బరి చెప్పుల దొంగ కానీ, గుళ్ళు విగ్రహాలు దుబ్బేసే దొంగలు కానీ బయలుదేరింది కేవలం ఈ పార్టీల నుంచే. అంతకుముందు మహామహులు మీరు కమ్యూనిస్టుల్లో తీసుకుంటే మాకినేని బసవి పున్నయ్య గారు కానీ, ఈ విధంగా పెద్ద పెద్ద నాయకులు ఇటు కమ్యూనిస్టుల్లో కానీ, సిపిఐలో కానీ, సిపిఎంలో కానీ, ఇటు బీజేపీలో కానీ, ఇటు టీడీపీ, కాంగ్రెస్లో కూడా ఎంతోమంది ఎన్జీ రంగా లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ, పెరిగిన గడ్డ అది. సో డెఫినెట్గా ఇది ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి ఎలక్షన్ టైంలో ఏ వ్యక్తి కూడా తన ప్రత్యర్థి మీద దాడి చేయడానికి సాహసం చేయడు. ఈవెన్ వాళ్ళ మధ్య ఎన్ని ఉన్నా కూడా. ఇప్పుడు నిజంగా ఇటువంటి వ్యవహారం చేయాలంటే బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అతనికి అంత సేఫ్టీ ఇచ్చి, అంత సెక్యూరిటీ ఇచ్చి, ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అతన్ని కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి బాబు గారు. అతన్నైనా, అతని తండ్రినైనా కూడా ఆ విధంగానే. ఎందుకంటే వీళ్ళకి ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి, ఎంతో మందితో వైరం ఉంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ ప్రాబద్ధం కోసం ఎంతోమందిని అంతం చేశారు, ఎంతోమందిని చంపారు, ఎంతోమందిని నాశనం చేశారని ప్రస్ఫుటంగా ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళ గురించి. సో ఈవెన్ అటువంటి సమయంలో కూడా బాబు గారు వీళ్ళ మీద ఈగ వాలకుండా సెక్యూరిటీ ఇచ్చిన వ్యక్తి అయినా, ఈవెన్ బాబు గారు నిజంగానే ఇతను ఏదో హాని చెయ్యాలి, లేకపోతే చెయ్యాలి, టీడీపీలో ఉన్న మనుషులు చెయ్యాలనుకుంటే అతను పాదయాత్ర చేసే టైంలోనే చేయి ఉండొచ్చు. సో ఈ రోజున సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇంకొక 20 రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. ఈ టైంలో ఇటువంటి చేయడం అనేది ఎవరు చెయ్యరు. కేవలం ఇది మరొక కోడికత్తి డ్రామానే. సో ఇటు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎటువంటిది లేకపోవడంతో ఏ విధంగా అయినా సరే లబ్ధి పొందడానికి వాళ్ళు ఆడుతున్న జగన్ నాటకం ఇది. సో విజయవాడ ఆయన చెప్పినట్టుగా, వంగవీటి రాధా గారు చెప్పినట్టుగా, ఎస్ వాళ్ళు సై అంటే సై అని పిలిచి దెబ్బలాడతారు. ఈ విధంగా చిల్లర పనులు చేయరు. ఏమంటే ఆత్మహత్య చెయ్యాలి, లేకపోతే ఒక మనిషిని అంతమొందించాలంటే గురగడాలతో చంపేసే పని అవుతే అసలు ఈ దేశ జనాభాలో 150 కోట్ల జనాభాలో సో రోజుకి ఓ 10 కోట్ల మంది లెక్కన చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏముందండి, ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా, ఎక్కడ ఏం జరుగుతున్నా, ఎక్కడ సినిమా హాల్లో కానీ, ఎక్కడ షాపింగ్ మాల్లో వస్తా కానీ అలా గులకరాలు ఇసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం మనం జనాభా కూడా కంట్రోల్ చేయొచ్చు కదా. ఇది కేవలం హాస్యాస్పదం. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్న కుటుల యత్నం, కుట్ల ప్రయత్నం. అంటే వంగవీటి రాధా గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది విజయవాడ వాళ్ళని ఉద్దేశించి, విజయవాడ వాళ్ళు ఇలాంటి దొంగ దాడి ఎవరు చేయరు,
ఒకవేళ ఏదన్నా చేయాలనుకుంటే నేరుగానే చూసుకుంటారు తప్ప ఇక్కడ వాళ్ళు అలాంటి పనులు చేయరు. మేబీ అలా చేసిన వాళ్ళు అనేవాళ్ళు విజయవాడకు సంబంధించిన వాళ్ళు కాదేమో, వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళేమో వేరెవరో ఉండొచ్చు అని చెప్పేసి అని వంగవీటి రాధా గారు అన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎర్రగంగారెడ్డి అనే ఒక స్మగ్లరు ప్లస్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని సీఎం గారు కలిసినప్పుడే ఇటువంటి ఏదో ఒక డ్రామాకి తెరలేపుతున్నారు అన్నది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సో మేబీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన గ్యాంగ్స్ ఆల్రెడీ పలు రకాల్లో పలు చోట్ల తిరుగుతున్నారు అనేది నానుడి. సో ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ అమ్మా, ప్రీ ప్లాన్డ్. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు గంగిరెడ్డో ఎక్సో వైయో వాళ్ళ మనుషులు తీసుకొచ్చిన సంఘటన. ఒకటి స్పాట్లో మనిషి దొరకలేదు, ఈవెన్ రాయి దొరకలేదు. సో ఇప్పటికి 72 అవర్స్ అయింది ఘటన జరిగి, రాయి దొరకలేదు, రాయికి ఎవరు అయితే ఇసిరారో వాళ్ళు కూడా దొరకలేదు. సో ఒక మైనర్ బాలుడి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మైనర్ బాలుడు సతీష్ కాదంట, మళ్ళీ ఎవరో కొత్తగా ఇంకొక అతను తెర మీద తీసుకొచ్చారు. ఎవరు సుబ్బారావు ఏదో ఇంకొక వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త క్యారెక్టర్ వచ్చేసింది. ఓకే, అంటే 72 గంటలకి ఇప్పటికి చాలా పేర్లు వినిపించాయి. మరి ఈ 72 తర్వాత ఇంకొక రోజు గడిచిపోయేసరికి ఇంకెన్ని పేర్లు రావచ్చు అంటారు? చెబుతారండి. ఇప్పుడు ఎందుకంటే పాపం విజయవాడలో సుజనా చౌదరి గారు వెస్ట్ నుంచి చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళని కూడా మరి బదనాం చేయాలంటే సుజనా చౌదరి గారి పేరు చెప్పొచ్చు, పురంధేశ్వరి గారి పేరు చెప్పొచ్చు, లోకేష్ గారి పేరు చెప్పొచ్చు, రేపొద్దున నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ చంద్రబాబు గారి పేరు చెప్పేశారు ప్రతిపక్షాలు అని చెప్పేసి అని. అంటే బీజేపీ వాళ్ళ వైపు వీళ్ళు తిరిగి చూసేటువంటి ధైర్యం చేసేటువంటి ఉందంటారా వైసీపీ వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చెబుతారు, వాళ్ళ పేర్లు చెప్తారు. బీజేపీ నాయకుల పేర్లు వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారని అనుకోవచ్చు అంటారా? ఏమో, రాజకీయ లబ్ధి కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వంగవీటి రాధా గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి అనుకూలం అనుకోవాలి? కూటమికా ఇంకెవరికి అనుకోవాలి? లేకపోతే మైనర్ బాలుడు సతీష్ని పట్టుకున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి అనుకోవాలా? డెఫినెట్గా కూటమికి సపోర్టివ్గానే మాట్లాడారు ఆయన. రెండోది, సో ఒక అమాయకుడు మైనర్ బాలికుడు యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళ రాజకీయ వలలో అతన్ని లబ్ధి కోసం అతన్ని బలిపశువులు చేస్తున్నారనే భావంతో వారు మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా ఈ ఎలక్షన్ అయ్యేలోపు ఇంకా ఎన్నో చిత్ర విచిత్రములు మన చెబుతూ ఉంటారు కదా, మన జానపద సినిమాల్లో చెబుతూ ఉంటారు కదా, టక్కు టమార గజకర్ణ గోకర్ణ, ఎన్ని విద్యలు సామధాన దండోపాయాలు అన్నీ వాడతారమ్మా వీళ్ళు. చూడండి, ఎంతో మంది సమితులు అవుతారు, ఎంతో మంది బలి అవుతారు. డెఫినెట్గా వీళ్ళు వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం ఇంకా ఎన్ని జీవితాలు ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటారో చూస్తూ ఉండండి మీరు. ఓకే, సో వంగవీటి రాధా గారు చేసినటువంటి కామెంట్స్ అయితే ఏపీ రాజకీయాల్లో సంచలనమే రేపుతున్నాయి. సో ఆయన చేసినటువంటి కామెంట్స్ పట్టుబడినటువంటి, అంటే పోలీసులు చెప్తున్నారు వీళ్ళు పట్టుకున్నామని సతీష్ను, మైనర్ బాలుడు. సో ఆయన్ని ఉద్దేశించా లేకపోతే వేరే రాజకీయ నాయకులు ఉద్దేశించా అని ఆయనే చెప్తే ఇంకా బాగుంటుంది.